మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం కావడంతో భద్రతా బలగాలు ఆనందం వ్యక్తం చేశాయి. హిడ్మా సాధారణ వ్యక్తి కాదు, అత్యంత భయంకరమైనటువంటి మావోయిస్టు. మెరుపు దాడులతో ఎంతో మందిని హతమార్చాడు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల మీద వరుస దాడులకు అనేక మంది జవాన్లు ప్రాణాలు బలిగొన్న మావోయిస్టు అగ్రనేతగా హిడ్మాకి పేరుంది. హిడ్మా మెరుపు దాడులు చేస్తాడు. ఎంతో మందిని ఈ మెరుపు దాడులతో, గెరిల్లా దాడులతో వెన్నులో వణుకు పుట్టించినటువంటి హిట్ లిస్టులో పేరున్నటువంటి మావోయిస్ట్ లీడర్ హిడ్మా మొత్తం 26 దాడులు చేశాడు. ఈ 26 దాడుల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు హిడ్మా. 2007వ సంవత్సరంలో సుక్మా జిల్లా ఉరేమెట్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి వాళ్లను హతమార్చాడు. ఈ దాడిలో సుమారు 25 మంది చనిపోయినటువంటి పరిస్థితుంది. తను 21 సంవత్సరాల వయసులో అడవిలోకి వెళ్ళి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు కీ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. అనేకమైనటువంటి దాడుల్లో ఇటు పోలీసులు, రాజకీయ నాయకులు జవాన్ల మీద దాడులు చేసి, మెరుపు దాడులు చేసి వందల కొద్దీ జవాన్ల ప్రాణాలు తీసినటువంటి ఈ మావోయిస్టు భద్రతా బలగాల్ని ప్రతిసారి కూడా అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పి కూంబింగ్ చేస్తున్న ప్రతిసారి కూడా కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని పట్టుకోవటం అనేది భద్రతా బలగాలకు, ప్రభుత్వాలకు చాలా క్లిష్టమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీ సాయంతో వెతుకుతూ ఉన్నారు. టెక్నాలజీ సాయంతో, అధునాతనమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ సాయంతో మావోయిస్టులు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో వెతికి కూంబింగ్ చేస్తూ మావోయిస్టుల్ని అంతమొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కూడా ఢీలా పడిపోయిన పరిస్థితుంది. విషయం అర్థమైపోయింది కాబట్టి కీలక నాయకులందరూ కూడా వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. హిడ్మా తల్లి కూడా లొంగిపో అని చెప్పి 5 రోజుల క్రితమే ఒక వీడియో బయటకు వచ్చింది. కానీ లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ హిడ్మా ఎందుకింత కీలకంగా మారాడు? హిడ్మా ఎందుకు హిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్నాడు? ఎలాంటి దాడులు చేశాడు? ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా సుక్మా జిల్లాలోనే ఆయన చేస్తున్నటువంటి దాడుల్లో చాలామంది చనిపోయారు. పోలీసులు, జవాన్లు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, ఏదైనా రోడ్లు వేస్తున్నా, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా వాటికి రక్షణ కోసం, భద్రత కోసం జవాన్లు వెళ్తూ ఉంటారు. ఆ జవాన్లని మెరుపు వేగంతో దాడులు చేసి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2007 నుంచి ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. 2007లో సుక్మా జిల్లా ఉరేమెట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు 25 మంది జవాన్లను చంపేశాడు. 2010 ఏప్రిల్ 6లో 74 మంది జవాన్లను చంపేశాడు. 2017 మే 12న సుక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మందిని చంపాడు. 2013లో జీరం ఘాట్ దగ్గర కాంగ్రెస్ నాయకుల ఊచకోత జరిగింది. ఈ రాజకీయ నాయకులను కూడా ఎక్కడా వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇక్కడ భీమా మాండవి అనే బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో కూడా ఎన్ఐఏ ఛార్జ్షీటు విధించింది. ఎన్ఐఏ ఛార్జ్షీటు కూడా దాఖలు చేసింది బీజేపీ నాయకుడు భీమా మాండవి హత్య కేసు. తర్వాత 2017లో ఏప్రిల్ 24 చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో 24 మంది జవాన్లను చంపేశాడు. 2018 మార్చి 13వ తారీఖున సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో 12 మంది జవాన్లను చంపాడు. 2020 ఫిబ్రవరిలో సుక్మా జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో 12 మంది అండి. అక్కడే జొన్నగూడెం దాడిలో 22 మందిని చంపేశారు. ఇట్లా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు మొత్తం కూడా తను 2007 నుంచి మొదలుపెట్టి ఇటీవల వరకు దాదాపు 200 మంది వరకు జవాన్లు, పోలీసులు ప్రాణాలు తీసినటువంటి మావోయిస్టు అగ్రనేత ఈ హిడ్మాని ఎన్నిసార్లు పట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేసినా కానీ మెరుపు వేగంతో తప్పించుకుంటాడు. జవాన్లు ఎక్కడన్నా స్థావరాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు అక్కడ ఉంటే ఆ స్థావరాల దగ్గరికి చడీ చప్పుడు లేకుండా చాలా నిశ్శబ్దంగా వస్తూ ఒక్కసారిగా మీద పడిపోయి తుపాకులతో కాల్చేసి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది జవాన్ల కుటుంబాలు తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సుక్మా ప్రాంతంలో కావచ్చు, తర్వాత మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇటు అల్లూరి సీతారామరాజు, ఇటు ఆంధ్ర ఒడిశా బోర్డర్లో కావచ్చు, తన స్థావరాలని ఎక్కడికక్కడ మార్చుకుంటూ, కర్రెగుట్టలు కావచ్చు, అబూజుమడ్ కావచ్చు, తన స్థావరాలు మార్చుకుంటూ పోలీసులకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు హిడ్మా. ఇప్పటికైనా లొంగిపోతాడేమో అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఇంకా లొంగిపోలేదు. ఈరోజు అల్లూరి జిల్లాలో జరిగినటువంటి ఈ భారీ ఎన్కౌంటర్లో, మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా భార్య, మిగతా అనుచరులు 4
మొత్తం 6 కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. హిడ్మా మీద ₹1,00,00,000 రివార్డు ఉంది. వారి భార్య మీద ₹50,00,000 రివార్డు ఉందంటే మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నాడు హిడ్మా. ఆ తల్లి మాటలు విని ఉంటే 5 రోజుల క్రితం విడుదల చేసిన ఆ తల్లి మాటలు వినుంటే బతికి బయటపడేవాడు. కానీ ఇంకా అదే మూర్ఖత్వంతో జనజీవన స్రవంతిలో కలవమని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా వినిపించకుండా ఆయుధాలతో ఉద్యమం అంటూ ఊగాడు. ఈరోజు అల్లూరు జిల్లాలో ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ హిడ్మాకి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కొన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ అల్లూరు జిల్లాలో మారేడుమిల్లిలో ఇంకెవరైనా మావోయిస్టులు ఉన్నారన్నది కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గ్రేహౌండ్స్కి సంబంధించిన పోలీసులు, అలాగే కేంద్ర బలగాలు జల్లెడ పడతా ఉన్నాయి, కూంబింగ్ చేస్తూ ఉన్నారు. అత్యాధునిక డ్రోన్స్ వాడి ఇంకెక్కడైనా స్థావరాలను ఇంకెక్కడన్నా దాక్కుని ఉన్నారని చెప్పి సమాచారం మొత్తం కూడా సేకరిస్తూ ఉన్నారు. ఆ సేకరించిన సమాచారం ఆధారంగా కూంబింగ్ జరుగుతూనే ఉంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ కూంబింగ్ ఆపరేషన్లో, ఈ ఎన్కౌంటర్లో 6 హతమయ్యారు, హిడ్మా భార్యతో సహా.